ప్రతి ఎన్నిక వెనుక ఒక కథ ఉంటుంది. అయితే ఆ కథను నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం కేవలం సంఖ్యల అవతలికి చూడాలి. ఈరోజు మనమొక నియోజకవర్గం యొక్క రాజకీయ భూమిలోకి లోతుగా ప్రయాణిద్దాం. ప్రజల తీర్పు వెనుక ఉన్న వారి ఆశలు, నిరాశలు, వారి మౌన భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణం తెలంగాణలోని పర్గి అసెంబ్లీ నియోజకవర్గం 54 నుండి మొదలవుతుంది. ఇది ప్రధానంగా ఒక గ్రామీణ ప్రాంతం. ఇక్కడ భూమికి ప్రజలకు మధ్య ఉన్న బంధం విడదీయలేనిది. ఇక్కడి మట్టిలో తరతరాల కథలుంటాయి. గాలిలో వ్యవసాయం యొక్క పరిమళం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పర్గి గ్రామీణ భారతదేశానికి ఒక సూక్ష్మరూపం. ఇక్కడ సంప్రదాయం, ఆధునిక ఆకాంక్షలు రెండూ కలిసి నడుస్తాయి. ఇక్కడే మన విశ్లేషణకు మూలమైన ఒక ప్రశ్న ఎదురవుతుంది. కేవలం 5 ఏళ్లలో దాదాపు 16,000 ఓట్ల మెజారిటీతో సాధించిన విజయం ఏకంగా 24,000 ఓట్ల తేడాతో ఓటమిగా ఎలా మారిపోయింది? ఈ సంఖ్యల మార్పు వెనుక ఒక బలమైన కథనం దాగి ఉంది. ఇప్పుడు ఆ కథలోని పొరలను ఒక్కొక్కటిగా విప్పుదాం. ఈ మార్పును అర్థం చేసుకోవడానికి మన విశ్లేషణను 5 భాగాలుగా విభజించాం. మొదట పర్గి కథ, ఆ తర్వాత సంఖ్యలు చెప్పే తీర్పు, గ్రామాల్లో వినిపించిన గుసగుసలు, ఓటమి వెనుక ఉన్న కారణాల విశ్లేషణ, చివరగా ప్రజాపాలన కోసం ఒక బ్లూప్రింట్. మొదటి భాగం పర్గి, ఒక నియోజకవర్గం కథ. ముందుగా ఇక్కడి భూమిని, ప్రజల మనస్తత్వాన్ని అర్థం చేసుకుందాం. పర్గి ప్రొఫైల్ చూస్తే ఇక్కడ దాదాపు 2,12,000 ఓటర్లున్నారు. అధిక శాతం గ్రామీణ ప్రాంతమే. జనాభాలో ఎక్కువ మంది ఓబీసీలు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గమున్నారు. దాదాపు 13% షెడ్యూల్డ్ కులాల జనాభా ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపైన, అలాగే హైదరాబాద్ వంటి నగరాల నుండి వచ్చి డబ్బుపైన ఆధారపడి నడుస్తుంది. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఆశలతో, ఆకాంక్షలతో నిండిన యువత. వారి కలలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య అంతరం పెరిగినప్పుడు అది రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇక రెండవ భాగం సంఖ్యలలో తీర్పు. ఇప్పుడు ఓట్లు చెప్పే కథను విందాం. ఈ సంఖ్యలు కథను చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చూడండి, 2018లో టీఆర్ఎస్ అభ్యర్థికి 15,840 ఓట్ల ఆధిక్యమొచ్చింది. కాని సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2023లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అదే కాంగ్రెస్ అభ్యర్థి ఇప్పుడు 24,013 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఇది కేవలం ఓటమి కాదు, ఇదొక రాజకీయ భూకంపం లాంటిది. ఈ బార్చార్ట్ ఆ మార్పును మరింత స్పష్టంగా చూపిస్తుంది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓటు షేర్ 47.6% నుండి ఏకంగా 37%కే పడిపోయింది. అంటే దాదాపు 10 పాయింట్ల నష్టం. అదే సమయంలో కాంగ్రెస్ ఓటు షేర్ 38.6% నుండి 48.9%కి పెరిగింది. ఇది ఒక బలమైన స్వింగ్. ప్రజల మనోభావాల్లో వచ్చిన పెద్ద మార్పుకు ఇది నిదర్శనం. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన సంఖ్య +6.44%. ఇది ఓటింగ్ శాతంలో వచ్చిన పెరుగుదల. రాజకీయ విశ్లేషణల్లో పోలింగ్ శాతం ఇంతగా పెరిగినప్పుడు దాన్ని తరచుగా అధికార వ్యతిరేకతకు బలమైన సూచనగా భావిస్తారు. మార్పు కోరుకునే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతులకు తరలివచ్చారని ఇది సూచిస్తుంది. మూడవ భాగం గ్రామాల్లో వినిపించిన గుసగుసలు. సంఖ్యలు ఏం జరిగిందో చెప్పాయి. ఇప్పుడు అసలు ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. సమాధానం కోసం మనం ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో వినిపించిన ప్రధాన సమస్యలు ఇవి: చదువుకున్న యువతలో నిరుద్యోగం, మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలోనే ఆగిపోవడం, మహిళల భద్రతపై పెరుగుతున్న ఆందోళనలు, గ్రామీణాభివృద్ధిపై నెరవేరని హామీలు. వీటన్నిటికన్నా ముఖ్యంగా మా సమస్యలు వినే వ్యవస్థే లేదన్న భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ మాటలు చాలా శక్తివంతమైనవి. అధికారంలో ఉన్నవారి కింద ఓటర్లు అభద్రతాభావంతో ఉంటానని ఒక సీనియర్ మహిళా నాయకురాలు కూడా హెచ్చరించారు. చూడండి, భద్రత అనేది ఎంత సున్నితమైన అంశమో అది ప్రజల మనసుల్లో ఎంత లోతుగా ప్రభావం చూపిస్తోందో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. ఇది కేవలం ఒక రాజకీయ ఆరోపణ కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న భయాలకు ఇది ఒక ప్రతిబింబం. మన రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కుంది. ప్రజల సమస్యలను, వారి ఫిర్యాదులను పాలకులు విస్మరించినప్పుడు ఆ ప్రాథమిక గౌరవానికే సవాలు ఎదురవుతుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన సంభాషణ అంటే నాయకులు మాట్లాడటమే కాదు, ప్రజలు చెప్పేది వినడం కూడా. ఆ వినే ఓపిక లేనప్పుడు ప్రజలు బ్యాలెట్ ద్వారా తమ తీర్పును తెలియజేస్తారు. నాలుగవ భాగం ఓటమి విశ్లేషణ. ఇది కేవలం ఓట్ల నష్టం కాదు, అంతర్గత వ్యవస్థల వైఫల్యం.
ఇక్కడ మనం వ్యక్తుల గురించి కాకుండా వ్యవస్థలు ఎక్కడ దెబ్బతిన్నాయో పరిశీలిద్దాం. ఈ ఓటమి వెనక 2 ప్రధాన కారణాలున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ప్రచార యంత్రాంగం బలహీనపడింది. క్షేత్రస్థాయి కేడర్పై పట్టుకోల్పోవడం, అంతర్గత కలహాలు, ప్రతిపక్షాల ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడం వంటివి జరిగాయి. మరోవైపు కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యువతలోని అసంతృప్తిని, మహిళల భద్రతాందోళనలను తమకు అనుకూలంగా మార్చుకుంది. దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కూడా వారికి కలిసివచ్చింది. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఎన్నికల ఫలితం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. అది ప్రజలకు, వారి ప్రతినిధికి మధ్య కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు, ఆ బ్రోకెన్ ఫీడ్బ్యాక్ లూప్ యొక్క చివరి ఫలితం. ప్రజల గొంతు ప్రతినిధికి చేరనప్పుడు, ప్రతినిధి పనులు ప్రజలకు అర్థం కానప్పుడు ఇద్దరి మధ్య నమ్మకం దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న నమ్మకమే బ్యాలెట్ బాక్స్లో ఓటమిగా ప్రతిఫలిస్తుంది. ఇక చివరి 5వ భాగం, పాలన కోసం ఒక బ్లూప్రింట్. సమస్యలను విశ్లేషించాం. ఇప్పుడు ఆ దెబ్బతిన్న నమ్మకాన్ని పునఃనిర్మించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చూద్దాం. మొదటి ప్రాధాన్యత, తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కలపడం. దీనికి 3 ముఖ్యమైన అడుగులున్నాయి. 1. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా గ్రామసభలు నిర్వహించడం. 2. ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజేయడానికి పారదర్శకతతో కూడిన నెలవారీ ప్రగతి నివేదిక ఇవ్వడం. 3. నాయకుడు ఎప్పుడూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం. 2వ ప్రాధాన్యత, ఇచ్చిన హామీలను నెరవేర్చడం. సంబంధాన్ని పునరుద్ధరించడం మొదటి అడుగు అయితే, చేతలతో నమ్మకాన్ని నిలబెట్టుకోవడం రెండోవది. మిషన్ భగీరథ లాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను వేగవంతం చెయ్యాలి. దళిత బంధు లాంటి పథకాల పంపిణీలో పారదర్శకత ఉండాలి. యువతకు ఉద్యోగ నైపుణ్యాలు అందించే కార్యక్రమాలు చేపట్టాలి. సమాజంలో మహిళా శక్తిని భాగస్వాములను చెయ్యాలి. అయితే ప్రజలతో మమేకమయ్యే ఈ ప్రక్రియలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. మనం ఏ వ్యవస్థను ఉపయోగించినా అది ప్రతి వ్యక్తి యొక్క గోప్యతను, సమ్మతిని గౌరవించాలి. భారతదేశం యొక్క డీపీడీపీ ఫ్రేమ్వర్క్ వంటి చట్టాలు ఈ విషయంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. టెక్నాలజీ అనేది ప్రజలకు, పాలకులకు మధ్య వారధిగా ఉండాలి, కాని వారి వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేదిగా మారకూడదు. ఈ మొత్తం పాలనా తత్వశాస్త్రం యొక్క సారాంశం చాలా సులభం. వినండి, చర్య తీసుకోండి, తెలియజేయండి, దీన్నే మళ్ళీ మళ్ళీ చెయ్యండి. ఈ 4 పదాల చక్రం ఏ నాయకుడినైనా ప్రజలకు దగ్గరగా ఉంచుతుంది. ఇదే నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక రాజకీయ ఓటమిని ప్రజల కేంద్రీకృత పాలనలో ఒక శక్తివంతమైన పాఠంగా మార్చుకోవచ్చా? పర్గి తీర్పు అవుననే చెబుతోంది. ఓటమి అనేది ముగింపు కాదు, అది నేర్చుకోవడానికి, మెరుగుపడటానికి, తిరిగి ప్రజల నమ్మకాన్ని గెలవడానికి ఒక కొత్త అవకాశం. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలని, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యాలని కోరుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ ఐడి mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.